ఎలక్షన్ క్యాన్వాసింగ్లో వచ్చినప్పుడు ఈ పంచాయతీ ప్రజలు మా నాయకులు గురు ఇంకా చాలామంది నాయకులు 1116 టెంకాయలతో స్వాగతం పలికారు. స్వాగతం పలికి రాత్రి 10:30కు ఈ కాలనీకి వచ్చాం, వినాయక నగర్ కాలనీకి. వచ్చినప్పుడు వీళ్ళు ఒకటే అడిగినారు, మా 25 సంవత్సరాల కళ అన్న, మా పిల్లలు వర్షాలు పడితే స్కూల్కి వెళ్ళారు, మేము పనులకు వెళ్ళాము, రోడ్ ఏమో మాకు ఇక్కడ నుంచి ఒక ఫర్లాంగ్లోనే ఉంది, కాకపోతే మాకు వసతులు లేవని. ఇచ్చిన మాట ఇచ్చినట్లే 60 లక్షల రూపాయలతో చిప్లీ నుంచి వినాయక నగర్ కాలనీకి రోడ్ ఇచ్చిన చరిత్ర మాది. దాదాపు ఈ కాలనీ వచ్చి 25 సంవత్సరాలు అయింది. ఏ ఒక్కరు కూడా వీళ్ళ గురించి ఆదుకునే నాదులు లేరు. ఆ రోజు మాట ఇచ్చాను ఎలక్షన్లో, ఈ 20 నెలల కాలంలోనే వీళ్ళకు పూర్తి స్థాయిగా సిమెంట్ రోడ్ 60 లక్షలతో ఇచ్చాము. ఇంకా డ్రైన్లు కూడా అడిగినారు. కాన్స్టిట్యున్సీలు ఇంకా పల్లెలు ఉన్నాయప్పా, ఉంది, అవి అయిపోయి వాళ్ళు ఇస్తామని చెప్పినాం వీళ్ళకి. అది వీళ్ళు అవి కూడా ఇప్పుడే ఇచ్చేస్తే బాగుంటుందన్నా అన్నారు. ఆశకు కూడా అది ఉండాలప్పా అని చెప్పినాము. కాకపోతే శాంక్షన్ ఎట్లా వస్తే అట్లా తప్పకుండా ఇస్తాము. ప్రజా సమస్యలే మా బాధ్యత, సకాలంలో పరిష్కారమే మా ధ్యేయం అని చెప్పి పనిచేస్తున్నాం.